92వ కీర్తన 11 నుండి 16 వచనాలు అంతా చదివిస్తే 92వ కీర్తన చాలా అందరికి ఇష్టమైన మంచి ఆశీర్వాదకరమైన కీర్తన. అందులో నీతిమంతులు అంటే క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నవారు, ప్రభువును నమ్ముకున్నవారు అనగా మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడుచు మూర్ఖులకి ఈతరు వారికి వేరే రక్షణ పొంది అపోస్తుల బోధ రొట్టె విరిచట సంఘ సహవాసం అందు ఎడతెగక ఎవరైతే ఉంటారో ఇలాంటి వారందరూ నీతిమంతులు. యేసుక్రీస్తు రక్తము చేత నీతివంతులుగా మార్చబడినటువంటి క్రైస్తవ సమూహం, దేవుని ప్రజలు గురించి ఒక వాగ్దానం ఏంటంటే 92వ కీర్తన 11 నుండి 15లో చూస్తే, ముసలితనమందు వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టబడుచుందరు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎందుకు సారము కలిగి పచ్చగుంటారు వృద్ధాప్యం ఇచ్చేవారికంటే, దేవుని క్రియల గురించి వాళ్ళు లోకమందు అనేకులకు తెలియజేస్తారంట. దేవుని బిడ్డలు క్రైస్తవులైన వారు, యేసయ్య మీద పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళు, యేసయ్యని హృదయంలో ఉంచుకున్న వాళ్ళు, హృదయం నిండి ఉన్న దాని మీద నోరు మాట్లాడితే కనుక ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు హృదయంలో ఏది ఉంటే అదే మాట్లాడతారు కదా. ఏ మనిషి అయినా ఏది ఉంటే అది మాట్లాడతారు. అలాగే యేసుక్రీస్తుని హృదయంలో ధరించిన వారు, యేసయ్యని నమ్మిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు ఆయన గురించే చెప్తారు. ఆ పాటలే పాడతారు, ఆ మాటలే మాట్లాడతారు, ఆయన గురించే ధ్యానం చేస్తారు. అదే ధ్యాస, అదే భాష, అదే శ్వాసగా ఉంటారు. అందుకే యేసయ్య అన్నాడు, హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. కనుక హృదయంలో దేవుని గురించి ఉన్న మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, ఆత్మ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కనుక వారు ముసల ప్రాయం వచ్చిన, వృద్ధాత్మ వచ్చిన, 90 వచ్చిన, 100 వచ్చిన, 120 సంవత్సరాలు బతికినా వాళ్ళనంట దేవుడు ఏం చేస్తాడంటే చిగురు పెడతారంట. చిగురు పెట్టి సారంక పెట్టి పచ్చగా అనగే ఆరోగ్యకరంగా ఉండేలాగా చేస్తారు. చాలామంది గురించి ఉంటాం. మొన్న నేను ఒక పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు వాళ్ళ తల్లి గురించి చెప్తున్నాడు. మా మదర్కి 92 వయసు, ఇప్పటికీ పేపర్ చదువుతుంది, కళ్ళజోడు పెట్టుకోదు, ఇప్పటికీ కూడా తన పనులు తాను చేసుకుంటే అన్ని విషయాలు చలాగ్గా మాట్లాడితే అన్నీ చేసుకుంటుంది, నాకు ఆశ్చర్యమేదని చెప్పి పాస్టర్ గారు తల్లి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమె ఎప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడుద్దంట, దేవుని గురించి చెప్పొద్దంట అందరికి. కనుక ఇక్కడ సారము కలిగి పచ్చగా ఉంటారు దేవుని ప్రజలు, ఉండాలి. సారవంతమైన మనకు అర్థం అవ్వాలి అంటే ఉప్పు, సాల్ట్ అందరం తెలిసిందే. సాల్ట్ రుచి కోసం వేసుకుంటాం. ఒక్కొక్క సమయంలో ఆ సాల్ట్ ప్యాకెట్ కానీ ఆ సాల్ట్ కానీ మనం వాడకుండా పక్కన పెట్టేసి దాని గురించి సరైన బాధ్యత తీసుకోలేదనుకోండి, అది ఉప్పులాగానే ఉంటుంది. కానీ దానిలో ఉన్న సారం ఏమైపోద్ది? పోద్ది. అంటే నువ్వు ఎంత ఆ ఉప్పు వేసినా కానీ కూరలో రుచి కసిము రాదు. అంటే ఏమైపోయింది? అందులో లేదు, ఆ సారం పోయింది. అలాగే దేవుని ప్రజలు సారము లేకుండా ఉండకూడదు. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు ఉప్పు సారము కలిగిన వారై ఉండి. మార్కు సువార్త 9:49 నుండి 50 చూస్తే ఉప్పు సారం ఏంటంటే అందరినీ ప్రేమిస్తూ కూరలో వేస్తే అన్ని కూరగాయలకి ఎలా రుచినిస్తుందో, నేను ఆ కూరగాయలను కలవను, ఈ కూరలో కలవను అని భేదం చూపిస్తుంది ఉప్పు వేయగానే. ఆ ఉప్పు అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది సాల్ట్. ఎంత విలువైన ఖరీదైనటువంటి ఆ కూర వండినా అందులో కానీ ఉప్పు అయిపోతే మాత్రం ఇక ఎవరు తినరు. అలాగే దాన్ని బైబిల్లో యేసయ్య 2 అర్థాలు చెప్తున్నాడు. ఒకటి, సమాధానంగా ఉండండి అంటే మనం దేవునితో సమాధానంగా ఉండాం, దేవునితో సమాధానపడి దేవుని భక్తిలో ప్రార్థనలో దేవునిలో దైవికమైన సమాధానం, ఆత్మీయ సమాధానం
అలాగే అన్ని విషయాల్లో అందరితోనూ కూడా మనం ఏం కలిగి ఉండాలంటే సమాధానం. శక్యమైతే మనుషులందరితోనూ సమాధానం కలిగి ఉండండి. శక్యమైతే సాధ్యమైనంత వరకు సమాధానమే. సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించేసేయాలి. మనమైతే హృదయంలో సమాధానం కలిగే ఉండాలి. అది ఉప్పుసార. రెండవదిగా యేసు ప్రభు లూకా సువార్త 14:25లో 25 నుండి 26 ఆ వచనాల్లో మనం చెప్తారు, యేసయ్య మీరు ఉప్పుసారం కలిగి ఉండండి, ఉప్పుసారం కలిగి ఉండండి అని చెప్తూ ఇంకో అర్థం ఏం చెప్తున్నారంటే 14:28 నుండి 35 వరకు ఉంటాయి. అక్కడ ఇదే సారం అంటే యేసు ప్రభువారు ఒకసారి ఆయన అనేక రోగులను బాగు చేస్తున్నాడు, దయ్యాల చేత విడిపిస్తున్నాడు, అనేక అద్భుతాలు జరిగిస్తుండగా జన సమూహం పెచ్చగా వచ్చి పడ్డారు యేసయ్య దగ్గర. వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఏమనంటే, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరినట్లయితే, ఎవరైనా నన్ను నమ్ముకోవాలనుకుంటే మీరు నాకంటే ఎక్కువగా ఎవరిని కూడా అంటే ప్రేమించండి, కానీ దేవుడి కంటే ఎక్కువ ప్రేమ ఎవరికి మీద ఇవ్వద్దు. అలాగే సమస్తమును కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, లోక వ్యవహారాలు, శరీర సంబంధమైన, పాప సంబంధమైన, సాతాన సంబంధమైన ఏదైనా సరే మనుషుల్ని విడిచి నన్ను వెంబడించమని, వాళ్ళను ద్వేషించి ఆయన గట్టిగా చెప్తాడు. యేసయ్య గట్టిగా చెప్తాడు. ఆయన ఏమంటే బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలను, తమ్ముళ్ళను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడే కాదంటాడు. అంటే మనం ఎవరికి, దీని అర్థం ఏంటంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికే ఇవ్వమని అర్థం అని చెప్తూ 2 ఉపమానాలు చెప్తాడు. దీనికి 2 ఉపమానాలు యేసు ప్రభువారు 2 విషయాలు చెప్తాడు. ఒకటి, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు అనుకోండి, ఆ ఇల్లు కట్టగలనా లేదా అని ముందే సిద్ధపడి మొదలెడతాడు, కంప్లీట్ చేస్తాడు ఏదో బాధపడి ఇల్లు కట్టుకునే వాళ్ళను. రెండవది, ఒక రాజు యుద్ధంలోకి వెళ్ళాలనుకోండి, ఆ అవతల వారి యొక్క బలం ఎంత, ఆ దేశ బలం ఎంత, ఆ రాజు బలం ఎంతో తెలుసుకుని వాడిని జయిస్తామా లేదా, జయించగలిగే శక్తి ఉందా లేదని ముందే ఆలోచించుకుని ఏ విధంగా యుద్ధాల్లోకి వెళ్ళిపోయి జయం పొందుకుని వస్తారో, అలాగే నన్ను వెంబడించేవారు, నన్ను వెంబడించేవారు, నన్ను నమ్ముకునేవారు మొదటగా సమాధానంగా ఉండండి. రెండవదిగా, ఇది సాధ్యమే, యేసు ప్రభు తప్ప నాకు ఎవరు అక్కర్లేదు అనే విధంగా మనం యేసు ప్రభు తర్వాతే నెక్స్ట్ ఏదన్నా, ఫస్ట్ జీసస్, నెక్స్ట్ అనదర్ ఎవరైనా. ఇది ఉప్పు సారం అంటాడు యేసు ప్రభువారు. ఇది సారవంతమైన క్రైస్తవుని యొక్క స్వభావం, లక్షణాలు. తర్వాత ఆత్మానుసారంగా జీవించండి. గలతీయులకు రాసిన పత్రిక 5:16 వచనంలో 22-25 వచనాలు ఇవన్నీ చదివితే మనం ఏమని చూస్తున్నామంటే, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు ఏది కూడా మనల్ని ఆపలేదు. ఏ శరీరం, ఏ విధమైన సమస్య, ఏ శోధన, ఏ ఆటంకం మనల్ని ఆగలేదు. ఎందుకంటే ఆత్మను ఎదిరించలేరు ఎవరు కూడా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ చేత నడిపించబడుదుముగాక, ఆత్మలో ప్రార్థించుదుముగాక, ఆత్మానుసారం పాటలు పాడుచు ఆత్మలో ఆత్మీయంగా జీవించుదుముగాక. ఆత్మ ఫలాలు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మలో నడుస్తున్నామని చెప్పుకునే వారిలో 9 గుణాలు ఇక్కడ మనం చూస్తాం. వాళ్ళ ఆత్మ ఉందా లేదా తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ అనుసారంగా ఉన్నారా వీళ్ళు, లౌకికాత్మ, దైవాత్మ, లేక ఏ ఆత్మతో ఉన్నారో, ఏ ఆత్మలో ఉన్నారో, దేవుని ఆత్మలో ఉన్నారో, లేకపోతే ఏ ఆత్మలో ఉన్నారో మనకి సూచించేది, తెలియజేసేది మనకు ఒక 9 గుర్తులు చెప్తున్నాడు ప్రభు. ఏమిటనగా
పరిశుద్ధాత్మతో నడిపించబడే వారిలో ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? ఆత్మతో నింపబడ్డ వారిలో, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వారిలో, మేము నింపబడ్డాం పరిశుద్ధాత్మతో అనుకునే వారిలో ఫస్ట్ చూసిన వాళ్ళలో కనబడేది ఏంటండి? ప్రేమ. రెండోదిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. పేదరికం ఉన్నా, ఆర్థిక సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఏ సమస్య కూడా చేత కూడా వాళ్ళు చిరాకు పడరు, కృంగిపోరు, పీకేసుకోరు. సంతోషమే. ఆల్వేస్ రిజాయిస్. మూడవదిగా సమాధానంగా ఉంటారు. నాలుగోదిగా దీర్ఘశాంతం ఉంటారు. తొందర పడరు, ఆలోచిస్తారు, బాగా శాంతం వహిస్తారు. ఐదవదిగా దయాలత్వం ఉంటారు. దయ శాతనైనంత వరకు ప్రేమ, కనికరం కలిగి ఉంటారు. ఆరవదిగా మంచితనమే. మంచి ఏ విధంగానైనా అందరికీ మంచి చేయాలా. యేసయ్య మంచివాడు. ఆయన ప్రజలైన మనము కూడా మంచివారం ఉండాలంటే మంచి పని చేస్తే మంచివాడు అవుతాం. ఆమేన్. తర్వాత విశ్వాసం, ఫెయిత్. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలా, సాత్వికం కలిగి ఉండాలా, ఆశ నిగ్రహం కలిగి ఉండాలా. ఇవన్నీ కూడా 9 గుర్తులు ఉంటాయి పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న, ఆత్మానుసారంగా నడిపించబడే వారి లక్షణాలు. అంతేగాని తెల్ల బట్టలు వేసుకుంటే అనుకున్నట్టుగా ఉంటే కుదరదు. పరిశుద్ధాత్మానుసారంగా దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వారు శరీరేచ్ఛను నెరవేర్చారంటే అర్థం ఏంటి? శరీరానికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. శరీరానికి ఏమొస్తుంది? సోమరతనం వస్తుంది. శరీరానికి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. శరీరానికి ఏమొస్తుంది? పొగరు వస్తుంది. ఇవన్నీ ఇచ్చలు. శరీర దుడుకు, శరీర ఉద్రేకం, ఈ రావు కనబడవు. ఈ 9 గుణాలు కనబడుతూ ఉంటాయి. మనం ఆత్మను అనుసరించి జీవించువారం అయితేమా, ఆత్మానుసరించి క్రమంగా నడుచుకోవాలి. ఆత్మానుసారముగా జీవించు. దేవుని ఆత్మతో నింపబడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినా, యేసయ్యతో పాటు రొట్టెలు తిన్నా, యేసయ్యతో అద్భుతాలు చేసిన అపోస్తులందరూ, ఆనాటి భక్తులు 120 మంది ఆత్మను పొందే వరకు కూడా వారు బయటికి ఎక్కడికి వెళ్ళలేదంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? క్రైస్తవుడికి ఆత్మ అవసరం, పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మను పొందటానికి వాళ్ళు ఏం చేశారు? ఎడతెగని స్తోత్రాలు, ఎడతెగని ప్రార్థన చేశారు. అలాగే ఆత్మతో పరిశుద్ధాత్మ రాయించిన గ్రంథం చదువున్నవాడు బాగా చదివితే, ఆత్మ ద్వారా రాయబడిన గ్రంథం కనుక ఈ బైబిల్, దేవుడు రాయించిన గ్రంథం కనుక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనలోనికి ఆ వచనాల ద్వారా వెళ్ళిపోతుంది. ప్రార్థన ఆత్మతో నింపబడటానికి. ఆత్మ ఉంది అనుకో, అన్ని ఆశీర్వాదాలు మనతో ఉన్నట్టే. ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, యేసయ్య చెప్పాడు కదా, ఏమన్నా, నేను మిమ్మల్ని అనాథులుగా వీడవను, మీతో ఎల్లప్పుడూ ఉండటానికి ఎవరినో పంపిస్తానని చెప్పరా. పరిశుద్ధ ఆత్మ పొందుకోవాలి, ఆత్మలో నింపబడాలి, ఆత్మానుసారం నడవాలి, ఆత్మ సంబంధమైన పాటలే పాడాలి, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసుకోవాలి, ఆత్మలో మునిగిపోవాలి. అది ఎంత ఆదరణ అంటే అనుభవించేవాళ్ళకి తెలుస్తుంది. ఆత్మానుసారంగా మొదట ఉప్పు సారం కలిగి జీవించండి. రెండవది ఆత్మానుసారంగా జీవించండి. రెండవదిగా చూడండి, దేవుని ఇష్టానుసారంగా జీవించాలంట. దేవుని ఇష్టానుసారంగా. ఇది లేఖనాలు ఎక్కడ మనం చూస్తామంటే, 1 పేతురు రాసిన పత్రిక 4:1-3 చదివితే, 1 పేతురు రాసిన పత్రిక 4:1-3 కూడా మనం చదివేసినట్టయితే, క్రీస్తు యేసు శరీరమందు శ్రమపడిన గనక మీరు నట్టి మనసును ఆయుధంగా
ధరించుకోండి. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు ఎవరెవరో ఏవో చెప్తారు, మనకు కూడా లేనిపోని ఆలోచనలు వస్తాయి. అక్కడ ఏమనాలంటే అప్పుడు జరిగేది నీ చిత్తమే ప్రభువా అనాలి. ఆ మనస్సును ఆయుధంగా ధరించి ఆ శ్రమలను చూసి బెదరకూడదు, శ్రమలను చూసి కృంగిపోకూడదు, శ్రమను బట్టి ఏడవకూడదు, శ్రమను బట్టి పిరికోవడం అవ్వకూడదు. శ్రమ వచ్చిందంటే మనం చెలరేగిపోవాలి. దేవుని స్తోత్రాలు. యేసయ్య చెప్పింది అదే, లోకములో మీకు శ్రమ కలుగును, ఏడవండి అన్నాడా? 16:33 ఉంది యోహాను సువార్తలో. ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, అది నిన్నేం చేయదు. క్షణమాత్రముండు. ఈ శ్రమలను చూసి ఎవడు బెదరమాకండి, కలవర పడమాకండి, దిగులు పడమాకండి. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ అదే సమయంలో ఏమనేకంటే దేవుని ఇష్టం ఏదో జరుగునుగాక. అప్పుడు ఏమన్నా చెప్పండి, దేవుని ఇష్టమే అయ్యా, నీ ఇష్టమే జరగాలి ప్రభా. ఈ కొదువు వచ్చింది, కొరవ వచ్చింది, కష్టం వచ్చింది, నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది. అది ఆర్థికంగా రావచ్చు, శరీరంగా రావచ్చు, మానవుల ద్వారా రావచ్చు, సైతాన్ ద్వారా రావచ్చు, ఇంకా ఉద్యోగ సమస్యల, కుటుంబ సమస్యలు, ఇంకా ఏ రూపంలో ఏ విధంగా మనకు శ్రమల చేత పరీక్షించబడతామో మనకు తెలియదు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇది చాలా, అప్పుడు ఏమంటారు, నీ దేవుడు ఏమైను, మీ దేవుడు ఏమయ్యాడు? మీరు ఉపవాస ప్రార్థన చేశారు కదా, యేసు ప్రభువుని ఎప్పుడూ నమ్ముకున్నారుగా, మీ దేవుడు ఏమయ్యాడు, మీ యేసు ప్రభువు ఉన్నాడుగా అని అంటారు. ఉన్నాడని వాళ్ళకంటే మనకే ఎక్కువ తెలుసా లేదా? వాళ్ళకి మనం చెప్పలే అవసరం లేదు, పో దేవుడు నాతో ఉన్నాడు, పో. పిరికి మాటలు చెప్పి, అవిశ్వాసం మాటలు చెప్పి నువ్వే నోరు నా మనసును పాడు గెట్ అవుట్ అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకనగా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనలు 143:10 ఉంది మాట. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనం ఆలకించుననేదే. మొదటి యోహాను రాసిన పత్రిక 5:14 మనం ఈ మాటలు చూస్తున్నాం. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది కనుక శ్రమలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, దేవుని చిత్తానుసారమైన దుఃఖం కలిగినప్పుడు బాధపడమా కాదు. అది దాని ద్వారా ఏదో దేవుడు గొప్ప మార్పు, గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. దేవుని స్తోత్ర. కానాను పెండ్లి విందులో కొదవ వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అక్కడ యేసు ప్రభువు అక్కడే ఉన్నాడు. కొదవ ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు ఒక అద్భుతం అక్కడ చెయ్యాలి, ఏం చేయాలి అది పొందాలి. ఆమేన్. అది యేసయ్య ఉన్నాడు, ఆయన పిలిచినందుకే వచ్చిందేమో ఈ దరిద్రం అని ఎవరు అనలా, ముఖ్యంగా పిలిచిన వాళ్ళు అనలా. మరి ఆ కరువు వస్తేనే తెలుస్తుంది అసలు యేసు ప్రభు గొప్ప ఏంటో. యేసు ప్రభువు దోనిలోనే ఉన్నాడు, గాలి తుఫాను వచ్చేస్తుంది. వీళ్ళందరూ బాబో నశించిపోతున్నా, చచ్చిపో, నోర్మే అల్ప విశ్వాసులారా అని వెంటనే ఏం చేసాడు? గాలిని, సముద్రమును, ఆ గాలిని గద్దించక దెబ్బకు నిలవండి. మనం ఏం చేయాలి? ప్రభువా నీకు ఇష్టమయ్యా, నీ ఇష్టమే జరుగును కాక అన్నట్టు ఉండాలి. దేవుని స్తోత్రాలు. శ్రమలలోను, శోధనలోను, మనుజాశల్ని, మనుషుల నమ్మకాలని, మనుషులకు మూఢనమ్మకాల మీద మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అలరితో కొన్ని ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనక ఇటువరకు నడుచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇక దేవుని ఇష్టానుసారంగానే జరిగించుటకు, నెరవేర్చుటకు మనం తీర్మానించుకుందాం. ఇదివరకే తెలుసో తెలియకో పోకిరితనంగా ఇంకా రకరకాలుగా ఎవరు చెప్పిన మాటలు అయితే వాళ్ళని మనకు తోసిన పిచ్చి పనులను చేసి ఎడిపెట్టట్టు ఎలాగంటే అలా ఏది తోస్తే అది జరిగి చేసి ఏదో టైం అంతా వరద చేసుకో, వయసు కూడా గతించిపోయింది.
ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకా కొంచెం మిగతా వాళ్ళని జాగ్రత్త పడతారని. అందుకని దేవుని ఇష్టానుసారంగా ఉండాలి. సారము మన అంశం ఏంటి ఈరోజు? సారం. పచ్చగా సారంగా నువ్వు బ్రతకాలి. నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా 100 ఏళ్ళు పైనే నువ్వు బ్రతకాలి. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. దేవుని గురించి చెప్పటానికి నువ్వు బ్రతకాలి. క్రైస్తవుడా, దేవుని కుమారుడా, ఏదో బాధ వచ్చేసింది, అనారోగ్యం వచ్చింది, సమస్య వచ్చింది, జబ్బు వచ్చేసింది, అయిపోయింది అని చెప్పి వాళ్ళు వీళ్ళు బెదిరిస్తే నువ్వు బెదరమాక. దేవుడు నీకు నిండు 100 ఏళ్ళు అనుగ్రహించునుగాక. అలా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? ఉప్పు సారం కలిగి ఉండాలి. రెండవదిగా దేవునికి ఇష్టానుసారంగానే ఆత్మానుసారంగా ఉండాలి. ఇక అయిపోయింది, నా మాట ముగిస్తున్నాయి. 3 ఒకటి మళ్ళా గుర్తు చేస్తున్నా. ఉప్పు సారము అనండి. ఉప్పు సారం ఏంటి? రుచి, అది కలగొలుపు. ఆమేన్. తర్వాత రెండోది ఏంటి? ఆత్మానుసారం. అంటే పరిశుద్ధాత్మతో వీళ్ళు దేవుని ఆత్మకే లోబడతారు తప్ప, దేవుని ఆత్మ చెప్పితే వింటారు తప్ప, మానవ ఆత్మ, లోకాత్మ, సైతానాత్మ ఎవరు చెప్పినా ఈనరో. దేవుని ఆత్మని మనం దేవుని ఆత్మతో నడిపించబడతాం కనుక ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, దైవిక సంబంధమైన ఆత్మతో నింపడి ఎంత గొప్పవాడు ఏ మాట చెప్పినా వినం. ఆమేన్. అదే గుర్తు. ఉప్పు సారము, ఆత్మానుసారము. మూడోది దేవుని ఇష్టానుసారంగా మనం అయితే అప్పుడు నీ జీవితం, మనందరి జీవితం, క్రైస్తవులు దేవుని నమ్మిన ప్రజల యొక్క జీవితాలు ముసలితనమందు అనగా వృద్ధాప్యమందు అబ్రహాం శారనట్ట ఫలింపజేశాడో, ఎలిజాబెత్తును జకరియను వాళ్ళని ఎలా దీవించాడో ఫలింపజేశాడో, దావీదు నిండు వృద్ధాప్యం వచ్చాడు, బహువృద్ధుడై వరకు దేవుడు ఎలా కాపాడాడో. అనేక యుద్ధాలు వచ్చినా సరే దేవుడు దావీదును కాపాడి నిండు వృద్ధాప్యంలో, అలాగే అపొస్తలుడు పౌలు కూడా వృద్ధాప్యం వరకు దేవుని సువార్త సేవలు ఎలా వాడబడ్డాడు. అలాగే దేవుని నమ్మిన ప్రజలారా, సేవకులైన క్రైస్తవులు మీ అందరినీ ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్తున్నా. మీరు యవన కాలంలో ఎవడైనా పచ్చగానే ఉంటాడులే, వయసు బట్టి ఎట్టన్నదామనే. కానీ ముసలితనమందు నీ వయసు కృంగినప్పుడు, నువ్వు బలహీనత గురైనప్పుడు భయపడమక. యెహోవా కొరకు ఎదురు చూడు. నూతన బలం పొందు. పక్షిరాజుల వల్ల రెక్కలు దాన్ని పైకి ఎగురులాగా ఉత్సాహం దేవుడు దయచేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడు. అయితే దానికి నువ్వు 3 విషయాలు నేను చెప్పాను. ఒకటేంటి? ఉప్పు సారం కలిగి ఉండు. ఎప్పుడు గొడవలతో, ఆలతీలతో, భేదాలు, గేడెలు పెట్టుకోమాక. ఇళ్ళల్లో కోడలతో, అల్లుళ్ళతో, లేదా వాళ్ళతో, వీళ్ళతో, కొడుకులతో కుటుంబ గొడవలు, బయట వాళ్ళు గొడవలు, ఇంటి గొడవలు, ఎవరితో నువ్వు అసలు వద్దు. ఏదన్నా మన నీ బాధ ఉందా దేవునికి అప్పచెప్పి, అంతే తప్ప నీ హృదయంలో నొచ్చుకుంటా. కొంతమంది, చాలామంది ఆ సమాధానం లేక చచ్చిపోయి ఉన్నారు. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. పీస్ ఆఫ్ మైండ్, సమాధానం కలిగి ఉండండి. ఉప్పు సారం కలిగి ఉందాం. రెండవదిగా ఏం చెప్పాను? ఆత్మానుసారంగా. ఆత్మ నిన్ను చూస్తే, నన్ను చూస్తే వీళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన వారు. మూడవదిగా వీళ్ళు దేవుని ఇష్టాన్నే నెరవేర్తారు తప్ప మనుషుల ఇష్టం, లోకల ఇష్టం, వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చరు. ఈ 3 గుణాలు కానీ దేవుడు నీలో చూశాడా? మనలో చూస్తే నిన్ను దేవుడు దీర్ఘాయుష్యవంతులు చేసి, అది కూడా పచ్చగా సారము కలిగి నిండు 100 ఏళ్ళు దేవుని కొరకు జీవించేలాగా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించుగాక.